ఏదో విన్నామా ఒక అనుభూతిని పొందామా అన్నది కాదు. పాట అంటే ఒక ధైర్యం, పాట అంటే ఒక బలం, పాట అంటే ఒక ఉద్యమం. ఇట్లా చెప్పుకుంటూ పోతే పాట ఇచ్చే స్ఫూర్తి అంతా ఇంత కాదుల్లా. అటువంటి ఉద్యమ పాటలతో గర్జించే సింగర్ స్వాతిని ఇవాళ మన ఫోక్ జాతరకు పట్టుకొచ్చిన. మరి షెల్లెతోని మాటలు పాటలు ముచ్చట్లు పెడదామా లేదా? చలో పాండి పరిచయం చేసుకుందాం. షెల్లె నమస్తేరా. నమస్తే అక్క. అసలు నీ పాట వింటే ఏదో తెలియని ధైర్యం వస్తుంది తెలుసా. ఇట్లా మస్తుగా ఎంజాయ్ కూడా చేస్తా నేను. మరి మొదలు మనం షురు చేయాలంటే గర్జించే గొంతుకతో అన్న కాబట్టి మంచి పాట అందుకో. ఓకే అక్క, తప్పకుండా. ఒక బ్రీత్లెస్ సాంగ్ వాడుకుందాం. తప్పకుండా రా. పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణా, వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోనా, పదగతుల వాణి స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల వాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగీడి మేళ, అరే మోదుగు పూల వసంత హేళ తంగెడు పూల బంగారు జోల, జమ్మి కొమ్మల పాల పిట్టల గంతులేసే ఆ జింక పరుగున, ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా ఊసిన కవనవనంబులు, ఎగిసి పారే ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ మన ఫణిగిరి కొండ, పద్మనాయకుల దేవర కొండ మేటి రాచకొండ, కొలను పాక తీర్థం కర్పాద వర్తమానముని తెలిపిన బోధ, యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు, వడివడి కలబడి కుడి ఎడమలబడి గడీల పొగరును దించిన దళములు, వాడిగా వడిసల విసిరిన కరములు, పడిపడి పరుగులు పెట్టిన జులుములు, నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు బండ కరువుల బరువులు, జరుగులు దూరం నల్లగొండ వరి తరిమాగానం పారే వాగులు, పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు, కీసర గుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు, అనంతగిరులు భూమిల దాగిన సలువ కొండలు, తాండూరు షాబాదు బండలు, కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు గాయలు కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ, పానకుర్తి కవనపు మేర భాగవతము గణపోతన లీల, కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో ధీర, పాకాల రామప్ప చెరువులు గొలుసు కట్టు జలధార నెలువులు, వేయి స్తంభముల శబ్దనాదములు పేరిని బేరిని నాట్యపాదములు, సమ్మక్క సారక్కల తెగువ సర్వాయి పాపన్నని మడవ, ఓరు గల్లు అడుగడుగున గొల్లు తలుచుకుంటే పులకించను ఒళ్ళు, మేటి ఏలికలు శాతవాహనుల కోటి లింగముల పుడమీ నేల, కోడముడుపులకు భజన గొలుపులకు వరములిచ్చే రాజన్న లీల. బాబా అసలు నిజం చెప్పాలంటే రోమాలు నిక్క ఓడుస్తున్నాయి తెలుసా షెల్లె. పాట అట్లా వాడినావు తెలుసా, ఆ పీచ్ లో వాడినవురా. అసలు ఏమన్నా వాడినావు షెల్లె, మస్తుగా ఉన్నది. ఇక మనది ఎట్లాగో మన ప్రోగ్రామ్ పేరు ఫోక్ జాతర కాబట్టి మరి పల్లె పాట వాడుకోవాలి కదా. మరి అందుకో దాని తర్వాత మన మాట ముచ్చట అంత షురు చేద్దాం. ఓకే అక్క, తప్పకుండా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నేలమ్మ, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఏదా తలుపు తెరిచావంటే సింగరేని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఏదా తలుపు తెరిచావంటే సింగరేని, తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పాలకు బిడ్డలు నీ పొట్టల్లో పడుతున్న తిప్పలు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నేలమ్మ. బాబా షెల్లె ఏమన్నావా అన్నవా, పల్లెటూరుకి తీసుకుపోయినావు కదా ఈ పాటతోని. మనది పల్లెటూరే కాక పల్లె బిడ్డలం కదా. అంతే కదా, బిడ్డలం. షెల్లె మరి నిన్ను స్వాతి అని విలువల్నా, సింగర్ స్వాతి అని విలువల్నా, లేకపోతే స్వాతి గౌడ్ అని విలువల్నా, లేకపోతే కామ్రేడ్ స్వాతి అని విలువల్నా? ఇక నువ్వే చెప్పు. బానే పేర్లు పెట్టిరు, నాలుగు దొలాడుకొచ్చినావు బానే. గాని ఎప్పుడన్నా అనుకున్నావా ఇన్ని పేర్లు నేను అనుకుంటా అని అనుకున్నావా? లేదక్క, నిజానికి చెప్పాలంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఈరోజు నేను మా ఇంట్లో పుట్టినా, నేను మా అమ్మ కడుపులో పుట్టినా గానీ ఇప్పుడు కొంతమంది వేల గుండెలలా నన్ను హక్కున చేర్చుకోలు, వాళ్ళ బిడ్డలాగా నన్ను దగ్గరికి తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా నేను మీ ముందు ఒక బిడ్డనే. అంతేనా? అంతే. పల్లె నుండి వచ్చింది పల్లె బిడ్డగా ఎంత మంచి ఆన్సర్ చెప్పిందిలా, మస్తు ఉంది కదా. ఇంతకు మరి ఏ ఊరు నుండి వచ్చినావు, అమ్మ నాయన ఏం చేస్తారు, అమ్మాయి నాయనకు మీరు ఎంత మంది పిల్లలు, ఇదంతా చెప్పేసే. ఓకే, నాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల్ నేలపట్ల విలేజ్ అక్క నాది. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయదారులు, మేము 5 ఆడపిల్లలం. అమ్మ నాన్నకి 5 ఆడపిల్లలే. అవును, అక్కది మ్యారేజ్ అయిపోయింది, నేను సాంగ్స్ పాడుతున్నా. ఇక చెల్లె వాళ్ళందరూ స్టడీస్ లో ఉన్నారు. అందరైతే చదువుకుంటున్నారు. మరి నువ్వేం చదివినవురా?
నేను బీఎస్సీ కంప్లీట్ అయినా వామ్మో పెద్ద చదివే చేసినావు కదా ఏదో చేసినాక అంతేనా అమ్మ నాన్న కష్టంతో ఏదో ముందుకు చదివినా కొంచెం. అమ్మ నాయన పొలం పనులు చేస్తారు అంటున్నావు కదా అవును. మరి నువ్వు కూడా పొలం పనులే చేస్తావా లేకపోతే ఇటు చదువు చేసుకుంటా జాబ్ వైపు ఏమన్నా వచ్చినావా నేనైతే ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాక అమ్మ నాన్నకు మేము పొలం పని చేసుడు ఇష్టం ఉండదు. ఎందుకు రైతు బిడ్డగా పని చేయొద్దు అని ఎందుకు అంటారు మరి ఎందుకు అంటే అది మనకేం తెలియదు. వాళ్ళు రైతులే, వాళ్ళు పడ్డ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. నాలాంటి కష్టం నా పిల్లలు పడొద్దు అని చెప్పి వాళ్ళు చదువుకోవాలి బిడ్డ, మంచి జాబ్ చేసుకోవాలి మీరు అని చెప్పి చెప్తా ఉంటారు. రైతు అంటే ఎవరికి ఇష్టం ఉండదని కాదు, రైతు పని కష్టం ఉంటదని అంతే. అంతేనా? అంతే. ఎందుకు నువ్వు ఆ మోటి పని చెయ్యలేవనా? నేను చేస్తే వాళ్ళు చూడలేరని. అబ్బా అయ్యయ్యో అంతేనా? అమ్మనైనా చూడలేరు అంటావు నువ్వు ఆ మోటు పని చేస్తే. అవును. మరి ఇప్పుడు మనము రైతు గురించి ఆ టాపిక్ తీసినాం. అమ్మనైనా కూడా రైతు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, ఒక రైతుగా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఒక మంచి రైతు పాట అందుకోరా. ఓకే అక్క. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా, అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. నీవు నాగలి పట్టినప్పుడే నాగలి కథ మార్పు వచ్చిందంటూ 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 వేగు చుక్కవై వెలసితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా చేసితివయ్యా. నీ కాడికి దండం మేడికి దండం కాడిని మోసెని ఎడ్లకు దండం వేడిని బట్టిని చేతికి దండం కూడును పెట్టెని కాళ్ళకు దండం. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. ఏమన్నావా అన్నావా అరశల్య? ఇంకా నువ్వు పొలం పనులకు ఎప్పుడన్నా పోయినావా మరి నాయనతోని? అంటే పొలం పనులు అంటే ఇప్పుడు కూలోళ్ళు పొలంలోకి వస్తారు కదా, ఊకే వాళ్ళు అడుగుతుంటారు అనమాట, బిడ్డను ఒకసారి పట్టుకొస్తే ఏమవుతుందయ్యా, మంచి పాటలు పాడుతుంది జర మాకు అలసట ఉంటది తెలియదు పాట పాడుకుంటూ పని చేస్తే అని చెప్పేసి అడిగితే నేను ప్రతిసారి పోయి వాడతా అక్క. నన్ను కేవలం పాటల కోసం వాడుకుంటారు వాళ్ళు. అయ్యో పొలం కాడికి పాటల కోసం పిలిపించుకుంటారు. అంటే నాయన ఏం పని చేపియడిగా, ఏం పని అయ్యో ఇట్లా అంగవాడి నారే ఎట్లాగో నాటెత్తా ఉంటారు, నారేసుడో నారు గుంజుడో ఏది చేయవా? ఏమి చేయనక్క, ఖాళీ పోయి బురదలో నిలబడి పాట పాడేసి వస్తా అంతే. అంతకు మించి నేను ఒక్క పని చేసింది ఏం లేదు అక్కడ. మనకు పెద్దగా రావు, చేసింది కూడా ఏం లేదు. సరే, అప్పుడు వాడుకున్న పాట ఏమన్నా యాదుకుంటే పాడేసే మరి. ఎందుకంటే అంతమంది కూలోళ్ళు ఉంటారు, వాళ్ళకి అలసట తెలియద్దు నీ పాటతోని అని అన్నారు కాబట్టి నువ్వు పాట షురు చేసేసి. నేను ఒక పాట పాడినా, వాళ్ళందరూ నాకు కోరస్ ఇచ్చింది పాటకి. ఆ పాట పాడుకుందాం. చలో మరి షురు చేసేసి. జాలే జాలరి వన్నే జాలవరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో జాల జాలరి వన్నే జాలవరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో సింతాపు వన్నెల్ల సీరగట్టిందో సందమామయలో సీరగట్టిందో సందమామయలో రైతాపు వన్నెల్ల రైక దొడిగిందో సందమామయలో రైక దొడిగిందో సందమామయలో జాల జాలరి వన్నే అగ్గగ్గో జాల జాలరి వన్నే జాలవరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో. ఈ పాట అక్క. ఈ పాట అన్నప్పుడు అందరు కోరస్ ఇచ్చిర్రు. అది మిలియన్ వ్యూస్ పోయింది. నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ పాట. బాగుంది బాగుంది అని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆ పాటను చూసి, అమ్మ ఆ రోజు నేను కూలీలో ఉన్నప్పుడు నువ్వు వీడియో తీసినావు కదా నేను ఉన్నా అని చెప్పేసి అంటా ఉంటారు ఇప్పటికి వాళ్ళు చూసుకొని. ఇంతమందికి చూపించినావు మా వీడియో అని చెప్పి అంటా ఉంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా పాటలు పాడుతున్నావు కదా, ఊర్లో రెస్పాన్స్ ఎట్లుందిరా నీకు మరి? రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది అక్క, నిజానికి చెప్పాలంటే. ఇంత ముందుకు నేను ఇంటి గడప వరకే తెలుసు స్వాతి అంటే, ఊర్లో కూడా నేను ఎవ్వరికి తెలియదు వాస్తవానికి చెప్పాలంటే. 5 ఆడపిల్లలని తెలుసు కానీ ఈమె పలానా బిడ్డ అని చెప్పేసి అయితే తక్కువ నేను తెలిసింది. అట్లా ఈరోజు ఒక సోషల్ మీడియా ద్వారా నేను ఎంతో మందికి పరిచయం అయినా. సో వాళ్ళందరూ అంటారు, మన ఊరు నుంచి నువ్వు ఒక ఆడబిడ్డగా ముందుకు వచ్చినావు చూడు ధైర్యంగా, అది నిజంగా బాగుందమ్మా, మన ఊరికి మంచి పేరు తెస్తున్నావు నువ్వు అని చెప్పేసి చాలా మంది మెచ్చుకుంటారు. అంటే ఇట్లా ఎప్పుడు అనలేదా మీ నాయనకు, మీరు ఎట్లాగో 5 ఆడపిల్లలు కదా, ఎందుకు మీ నాయన పేరేంట్రా? పుల్లయ్య, ఎందుకు మీ 5 బిడ్డల్ని ఎట్లా సాత్తావు, పెళ్లి చేసి పంపించేసే, ఎందుకు చదువుపిస్తున్నావు, లేదంటే బాయి కాడికి పంపి అని ఇట్లేమన్నా అన్నారా ఊరోళ్ళు? ఇప్పుడు ఒక మనిషి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో విధంగా నెగిటివ్గానో పాజిటివ్గానో ఏదో మనిషిని పొగడాలనో లేకపోతే తిట్టాలనో చూస్తుంటారు జనాలు.
నాన్న కూడా అడిగిరు చాలా మంది, ఎందుకు ఆడబిడ్డలు 5 ఉన్నారు, తొందరగా ఒక్కొక్కరికి పెళ్లి చేసి పంపించేస్తే నీ భారం కూడా దిగుతుంది కదా అని చెప్పేసి ఆయనకి చాలా మంది అడుగుతారు. కానీ నా బిడ్డ కొంచెం జనాలకు రావాలయ్యా అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు ఇప్పటికీ. నా ముందు కూడా అదే చెప్తాడు, ఏం కాదు బిడ్డ నువ్వు పాడు, మంచి పేరు తీసుకురా, నాకు చాలా అంతే, ఇంకా జీవితానికి ఇంకా మనం ఏం సాధించలేము, పోయేటప్పుడు ఒక పేరు కట్టుకొని పోతాం, అంతకు మించి ఆస్తులు ఏం కట్టుకోము అని చెప్పి చెప్తా ఉంటాడు. ఎంత మంచి మాట చెప్పినవురా, అసలు మంచిగా చెప్పినావు. అసలు నువ్వు ఈ ఉద్యమ పాటలే ఎందుకు అంత ఎంచుకున్నావు? ఈ ఉద్యమ పాటలంటే అంత ఆసక్తి ఎందుకురా? ఎందుకంటే ఈ కాలం పోరాళ్ళకు ఏమున్నా కానీ సినిమా పాటలే వాడుతుంటారు, ఏమైనా ఫోక్ పాటలు వస్తే అవే వాడతారు. నువ్వు ఉద్యమ పాటలే ఎందుకు అంత ఆసక్తిగా ఎంచుకున్నావు? ఉద్యమ పాటలు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాన్న ప్రజానాట్య మండలి కళాకారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన విప్లవోద్యమ పాటలు పాడుతూ ఉంటాడు. అట్లా పాడుతుంటే మాకు అది చూసిన వాళ్ళ గోసి గొంగడి వాళ్ళ విధానము అవి చాలా అంటే, ఇప్పుడు నాన్నకి మంచి పేరు వచ్చింది అవి వేసుకొని ఇప్పుడు ఏ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినా పలానా గద్దర్ అని పిలిచేవాళ్ళు నాన్నని. నేలపట్ల గద్దర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఇప్పటికీ ఏదైనా కలిసిన. సో నాన్న మంచి పేరు అంటే కొంతలో కొంత మార్పైన వచ్చింది నాన్నకి ఇట్లా పాటలు పాడడం వల్ల. మనం ఎందుకు మొత్తం పేరు తీసుకురావద్దు నాన్నకి అని చెప్పేసి నేను ఈ రోజు ఆ పాటల ఉద్యమాన్ని ఎంచుకోవడం జరిగింది అక్క. నాన్న బాటలో కూతురు అన్నమాట, అంతేనా? ఇంకేం లేదు. అవును, అంటే నాన్న కూడా పాటలు పాడతాడు. అవును. అమ్మ పాడుతుందా? అమ్మ పాడదు, నాన్న నువ్వు ఇద్దరు పాడతారు ఇంట్లోనైతే. మరి నాన్నతో కలిసి పాడిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా? అవునక్క. మరి అటువంటి పాట మరి మన కోసం అందిస్తావా లేదా? నాన్న చిన్నప్పుడు నాన్న నేను కలిసి ఒక పాట పాడినాము, ఆ పాట పాడతాం. చలో. రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా, రారనా నాయి కొడుకా, ఇల్లు విడిసి పల్లె నిడిసి తల్లి నిడిసి తండ్రి నిడిసి నేను పోయి వస్తనే, నేను పోయి వస్తనే, రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా, రారనా నాయి కొడుకా. ఈ పాట అక్క, ఈ పాట నాన్నతో కలిసి పాడిన ఫస్ట్ నేర్పించిన పాట నాకు ఇది. నాయన దగ్గర కూర్చోబెట్టుకుని మంచిగా నేర్పించిండా? డక్కి కొడుతుంటే నేను పాడిన చిన్నప్పుడు, నేను 5th క్లాస్ లో ఉన్నా. అప్పటి నుంచే పాటలు నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ చూపించినావా? ఇక ఎట్లా నాన్న నేర్చుకోమన్నాడా లేకపోతే నీ ఇంట్రెస్ట్ తో నువ్వే నేర్చుకున్నావా? నాన్న నాకేం నేర్చుకోమని చెప్పలే, బిడ్డ నువ్వు వాడాలని ఆయన నాకేం ఫోర్స్ చేయలే. నాకెందుకో నాకు ఆ పాటల ప్రయాణం నాకు నచ్చింది కాబట్టి నేను ఎంచుకొని వాడిన అంతే చిన్నప్పటి నుంచి. ఇంకా నాయన అయితే మంచిగా సపోర్ట్ ఉంది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది. నాకు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం దాటైనా కానీ పాట మంచిగా పాడాలి వాళ్ళకి, అంతే. వాళ్ళకి పేరు కావాలి, పేరు తెస్తే చాలు, ఇంకేం వద్దు అని అంటారు, అంతేనే. ఇక చెల్లె, ఈ కాలం యువతి యువకులను చూస్తుంటే అంటే జనరేషన్ మొత్తం చాలా ఫాస్ట్గా ఉన్నది కదా, వాళ్ళ గురించి ఒక పాట అందుకో, తర్వాత మనం ముచ్చట్లు పెడదాం. సరే అక్క, తప్పకుండా. ఇప్పుడు గంజాయి మత్తు అని చెప్పేసి కాలేజ్ అని చెప్పి పోయి ఏదో బండి మీద ఎక్కి తిరగడం చాలా జరుగుతున్నాయి. ఒక యూత్ పరంగా చెప్పుడు తప్పో కరెక్ట్ నాకు తెలీదు, కానీ కళ్ళతో చూస్తున్నా కాబట్టి ఒక పాట పాడతా వాళ్ళ పైన. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మీ అమ్మ కడుపులో కనమైనప్పుడే సంబురపడుతారు మీ తల్లిదండ్రులు, సంబురపడుతారు మీ తల్లిదండ్రులు. ఎటువైపు మీ పయనము, ఎటువైపు మీ గమ్యము, ఎటువైపు మీ గమ్యము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. చాలా అద్భుతంగా ఉంది పాట. ఎట్లరా చెల్లె, అసలు నువ్వు పాటలు కూడా రాస్తావా లేకపోతే పాడుడు ఒకటేనా?
మనకు పాడు ఒకటే అక్క ఇప్పుడు వరకు అంతేనా? పాటలు రాసింది ఏం లేదు, తట్టుకుంటారో తట్టుకోరో జనాలు చూడాలి ఫస్ట్ ఎందుకు? మనం రాస్తే ఎట్లుంటది అనేది. ఏ గట్లెందుకు అనుకుంటారా? ఇంత మంచి గొంతుతో ఇంత అద్భుతంగా వాడుతున్నావు, పాట రాయాలని కూడా అనిపించాలి కదా. గొంతున్నోనికి చేతిలో పెన్ను ఉండాలి కదా, పెన్ను రాస్తే కూడా అది కూడా ముందు పోవాలి కదా, అంతేనా? అడ్డదిడ్డం రాస్తే ఆగమవుతుంది కదా. అంతేనా? అంతే. గమ్మత్ గమ్మత్ మాటలు మాట్లాడుతుంది కదా షెల్లె. అక్క. అసలు మంచిగా వాడుతున్నావు అక్క కాదురా. ఇప్పుడు ఈ పాటల ప్రపంచాన్ని నువ్వు 5 సంవత్సరాల నుండి 5th క్లాస్ నుండి class. షురు చేసిన అన్నావు కదా. అప్పటి నుంచి ఇప్పటికి పాడుతూనే ఉన్నావు. అవును. అటు మరి చదువు, ఉద్యోగము, ఇటు పాటలు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? వాస్తవానికి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది అక్క ఇట్లా ముందుకు వెళ్ళాలంటే. ఇప్పుడు చదువుకోవాలంటే అక్కడ పర్మిషన్ ఉండాలి, ఉద్యోగం పోవాలంటే ఇక్కడ పర్మిషన్ ఉండాలి, మీ దగ్గరికి రావాలంటే మీకు టైం సెట్ కావాలి, మళ్ళీ నాకు టైం సెట్ కావాలి. చాలా కష్టం అవుతుంది. కష్టంలో అతి కొంచెం నేను ముందుకోవాలని చెప్పేసి వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను నేను. అంతేనా? అంతే. ఏది వదులుకోకుండా అంతే. దానికి ఇచ్చే టైం దానికి, దీనికి ఇచ్చే టైం దీనికి ఇస్తూ పోతున్నాయి ఇప్పటి వరకు అయితే. అవునక్క. షెల్లె, అక్క మరి ఇప్పటి వరకు ఇన్ని పాటలు అన్నావు కాబట్టి నాకు ఒక మంచి జోష్ ఉన్న పల్లె పాట కావాలి. ఇప్పుడు నువ్వు ఎగరాలి. ఇప్పుడు నేను ఎగరాలి. అబ్బా మస్తు క్యాచ్ చేసినవు అసలు. ఇట్లా అంతే. క్యాచ్ పడుతున్నావు తెలుసా నా వేసేద్దాం. మాటల్ని. చలో నువ్వు షురి అయ్యి నేను డాన్స్ ఆడడానికి తయారుగా ఓకే అక్క తప్పకుండా. చలో. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా. అరే! జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా. ఆ జాలవై జల్తారు వయ్యి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్తారు వయ్యి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్తారు వయ్యి జాజికాయల పోతవయ్యి. సిగురు జబ్బాల సందున సిల్కమూతి జాలబోయి, గునుగు గుబ్బాల సందున గురి గింజల జాలబోయి, రైకమూడి కట్టుకోన రత్నాల జాలబోయి, పున ఇంజామునయ్యి పక్కన మానికమెయ్యి, దాపున త్రిశూలమెయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలు పోయి, అద్దములా చూసుకుంటే ఇద్దరమ్మే కలిసేటట్టు జాలే జంగమయ్య జాలే. అబ్బ జాలే, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా. అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి. ఇడవకుంటే పట్టుసేయి ఇంట్లకు గుంజుకపోయి, మంచిగాను మందలియి ముద్దు ముచ్చట తీర్చయ్యి. జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యో. ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమన్నావా అన్నావా షెల్లె అసలు. థ్యాంక్ యూ కాదు, అక్క. నేను ఇంత డాన్స్ ఎత్తున్నా, నువ్వెందుకు ఎత్తలేవు మరి? పాటనే వాడుతున్నావు. ఇక జనంతా పాట మీద ఇంట్రెస్ట్ పెడదామని, నువ్వు ఎట్లా పాట దరు వేసుకుంటున్నావు కదా, ఇంకెందుకు నేను. షెల్లె, ఇప్పుడున్న పరిస్థితులల్లా ఆ. ఎక్కువ మంది బంధాలు బంధుత్వాల కంటే ఎక్కువగా డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు అని కొందరు అంటున్న మాట ఇది. అవును. ఇది నిజమే అని అనిపిస్తున్నదా నీకు? అది పక్కా నిజం అక్క, అది 100% అది. అంతేనా? ఇదే విలువతోని అంటే ఈ డబ్బు గురించే గాని బంధాల గురించే గాని నువ్వు ఇది ఒక పాట పాడినవరా, సుట్టం వచ్చిండమ్మా. అవును. మరి ఆ పాట ఒకసారి షురు చేస్తావా? ఓకే అక్క తప్పకుండా. సుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి, ఇల్లు తాళమేసురు కాలే మందింటికి. సుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి, ఇల్లు తాళమేసురు కాలే మందింటికి. చుట్టాలు మంచోళ్ళు గాక కాదు, మా ఇంట్లో మర్యాద లేక కాదు. చుట్టాలు మంచోళ్ళు గాక కాదు, మా ఇంట్లో మర్యాద లేక కాదు. పెంచిన ధరలు మంచి మర్యాదను ముంచి కూసున్నాయి, ఇంకేడ సుట్టము సుట్టము ఆహా సుట్టము. సుట్టం వచ్చిందమ్మ మా ఇంటికి, ఇల్లు తాళమే సురుకాలే మందింటికి. ఆహా సుట్టం వచ్చిందమ్మ మా ఇంటికి, ఇల్లు తాళమే సురుకాలే మందింటికి. అంటే ఇప్పుడు చుట్టాలత్తే మాకేం పెట్టలేక కాదు, మరి అది ఇయ్యలేక ఇయ్యలేక కాదు, కాదు. ధరలు ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి, ఇక మేమేడ తెచ్చి పెట్టాం, ఇక అందరికి మోతాం, మేము తినుడు ఎక్కున్నది అని చెప్పేసి దాని అర్థం ఆ పాట. అదే కదా, మళ్ళీ చుట్టాలత్తే ఒక్కరిద్దరు వస్తారా? అత్తే మందకు కుటుంబం మందే. అదే కదా, మంద. కుటుంబం మందకు మంది వేసుకొని వస్తారా? అవును. మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చి ఇంత షాయి బొట్టు దాగి పోతారా అంటే అది కాదు, బువ్వ తిన్నాకనే పోతాం అంటారు. పువ్వు అంటారు, జెర్సీ పెద్ద మందు కూడా అంటారు, అట్లే కూర్చుంటే. అంతేనా? అంతే, ఆ. కాదు, ఎప్పుడన్నా మరి మన తెలంగాణనే కాబట్టి సుక్క ముక్క రెడీ పెట్టుకొని ఎప్పుడన్నా తిన్నావా లేదా? ఏ లేదక్క, సుక్క ముక్క అయితే తింటాం కానీ సుక్క మనం ఎందుకు తాగుతాం? సుక్క పెద్ద పెద్దోళ్ళు తాగుతారు. అంటే సరే పెద్దోళ్ళు తాగుతారు, నువ్వు ఎట్లాగో గౌడు బిడ్డవేనాయే, తెలగలు తాగవా? తెల్లగళ్ళు ఇంతవరకు వాసన చూడలే, దగ్గర పోయి నేను. అట్లంటే విషయంలే, గౌడు బిడ్డ అయి ఉండి తెల్లగలు తాగకపోతే ఎట్లారా నువ్వు? అరే కులమైతే నెత్తి మీద కుండ పెట్టుకుంటాం కానీ నోట్లో వేసుకుంటావు అక్క, మొత్తం అట్లా చెప్తావు నువ్వు, బాగున్నావు. ఏమన్నా మాట చెప్పిందా అసలు? అంతే కదా మళ్ళా. స్వాతి గమ్మత్ మాట చెప్పినవురా, అక్క, ఏమన్నా ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పా మాట. కులం అయితే నెత్తి మీద కుండ పెట్టుకుంటాం కానీ కళ్ళు అయితే తాగుతామా?
సుషింద్ర అనుల్లా తాగింది మాటలు కదా. ఇట్లా ఇట్లా నేను వేస్తున్నది కదా. పాటతోటి ప్రచారం చేసుకుంటా నా కళ్ళుని, అంతేనా? అంతే. గౌడన్న ఒక్కటే గురించి తీసినాం వేసుకుంటా. కాబట్టి గౌడన్న పాట అందుకుంటావా లేదా? తప్పకుండా, లేకపోతే మనోళ్ళు అసలు చూడరు మళ్ళా. ఓకేనా? అంతేనా? చలో షురు చేసేసి. రాయి నురుసును కొట్టి చిరుత బద్దను బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకొని నడుము చుట్టూ తోలు ముస్తాదు నువ్వు జుట్టి భూతాన మోకేసి కాళ్ళకు గుయ్యేసి పొంగెటి లొట్టి కళ్ళును చూసి నింగిలో సగ భాగము నువ్వైతే ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న. ఎత్తు నర్రాదాలు కొత్త బొత్తాలైన గొలలు మొలకెత్తంది ముఖమైన చూడవు కనపడ్డ మొక్కను కాపాడుకోనికే జగ్గ మట్టను నరికి నున్నంగా చేసేవు ఇయాల తప్పకుండా ఏసేవు మెడ నీవు కల్లుట్టి గారితే లొట్టి గట్టొచ్చేవు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న. రాయి నురుసును కొట్టి చిరుత బద్దను బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకొని నడుము చుట్టూ తోలు ముస్తాదు నువ్వు జుట్టి భూజాన మోకేసి కాళ్ళకు గుయ్యేసి పొంగెటి లొట్టి కళ్ళును చూసి నింగిలో సగ భాగము నువ్వు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న. కళ్ళు కెగబడ్డా కందిరీగలేమో కనబడ్డ నిన్ను చూసి కరవనికి వస్తే అదరవు బెదరవు కిందికి దిగిరావు ఎంత గరిసిన చెట్టు నదులుండనంటావు ఈగలు సీమలు సచ్చి తేలిన గాని ఇసుకు లేకుండా జనమెగవాడి తాగిరి ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే పాకుతావో మాయన్న. ఎందుకు చెల్లె అసలు నువ్వు ఏ పాట అందుకున్నా ఇట్లా గూజ్ బంప్స్ వస్తున్నాయి తెలుసా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ అంత మచ్. ఫీల్ ఉంటుంది, డెప్త్ చాలా ఉంటుంది అసలు. నేను లిటరల్లీ నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నా తెలుసా. థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే ఎమోషనల్ పాటలు అట్లనే వాడతావు, ఆ ఫీల్ కి తగ్గట్టు. సంతోషపడే పాటలు అట్లనే వాడతావు, ఎంజాయ్ చేసే పాటలు కూడా అట్లనే వాడతావు. అసలు దేవుడిచ్చిన వరం అనుకుంటావా నీ గొంతు? థ్యాంక్ యూ అక్క, నిజంగా అది దేవుడిచ్చిన వరమే అనుకుంటా అక్క. ఇంతమందిని నేను చైతన్య పరుస్తున్నా నా పాటలతో అంటే నాకు ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పు. అంతేనా? అంతే. కాదురా, ఇప్పుడు నాన్న పొలం పనులు ఒకటే చేస్తాడా? ఇప్పుడు ఎట్లాగో మీరు గౌడ్స్ కాబట్టి షెట్లు కూడా ఎక్కుతాడా? కొన్ని రోజులు ఎక్కిండు, కొంచెం కాలు ప్రాబ్లం వల్ల డాక్టర్స్ వద్దని చెప్తే అప్పటి నుంచి మానేసి వ్యవసాయం ఒకటి చేస్తున్నాడు ప్రజెంట్. చెల్లె ఇంకోటి ఏంటంటే నాకు అక్క గిచ్చన్న గిరిమల్లెలో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం రా. అసలు నాకు కూడా చాలా ఇష్టం. ఎట్లా తెలుసా, ఊపిరి పోస్తుంది ఆ పాట. అవును. మరి నా కోసం షురు చేస్తావా? ఓకే అక్క, తప్పకుండా. షురు చేసేసి. గిచ్చన్న గిరిమల్లెలో నక్సల్ బరి నావ సాగుతున్నదో గండాలు దాటుకుంటూ ఆ నవ గమ్యాన్ని చేరుతుందో. గిచ్చన్న గిరిమల్లెలో నక్సల్ బరి నావ సాగుతున్నదో గండాలు దాటుకుంటూ ఆ నవ గమ్యాన్ని చేరుతుందో. సిరిగిర్ల పుట్టింది సిక్కోలు చేరింది నాగవాణి వంశధారెంట సాగింది నాగవాణి వంశధారెంట సాగింది. నల్ల మల్లడగుల్లో విల్లయి మెరిసింది పలనాటి సీమలో పదునెక్క గోరింది పలనాటి సీమలో పదునెక్క గోరింది. అరే సిరిసిల్ల జగిత్యాల కల్లోల క్యాంపుల్లో కాకి స్థానాలపై కాలుతూ ఉరికింది పొగలు జిమ్ముతున్నదో ఈ నవ పొలిమేర దాటుతుందో పొగలు జిమ్ముతున్నదో ఈ నవ పొలిమేర దాటుతుందో. గిచ్చన్న గిరిమల్లెలో నక్సల్ బరి నావ సాగుతున్నదో గండాలు దాటుకుంటూ ఆ నవ గమ్యాన్ని చేరుతుందో గండాలు దాటుకుంటూ ఆ నవ గమ్యాన్ని చేరుతుందో. నువ్వు ఎట్లా ఇప్పుడు షురు చేసినావు కాబట్టి ఇంకొక పాట పాడరా. ఓకే అక్క. మాయమైపోతున్నడమ్మా ఓకే అక్క, తప్పకుండా. మనిషన్నవాడు. నాకు ఈ పాట నీ గొంతుతోని వినాలనుంది. ఓకే అక్క, షురు చేసేసి. అందశ్రీ గారి పాట, అందశ్రీ గారిని ఒక్కసారి తలుచుకోవాలి నిజంగా. తప్పకుండా రా చెల్లె. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా చెడిపోక ఏమైతడమ్మా
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నేడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. చెల్లే అసలు దుఃఖం తెప్పిస్తున్నా తెలుసా ఈ పాటతో. ఎందుకంటే మాయమైపోతున్నాయి రా బంధాలు బంధుత్వాలు కూడా. అసలు నిజంగా ఏడున్నాయి? లేవు, అస్సలు లేవు. బంధాలు లేవు, బంధుత్వం లేదు. పైసకు వాల్యూ ఉంది లోకంలో. నువ్వు ఈ పాటల ప్రపంచం ఎట్లాగో స్టార్ట్ చేసినావు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా నీకు తాకిందంటే బంధాలకు ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు, డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు ఏమన్నా తగిలిందా నీకు? ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికి రావడానికి కూడా చాలా కష్టం ఉంటుంది వెనకాల. ఆమె ఎన్నో కష్టాలు పడితే గానీ గడప దాటలేదు. ఒక ఇంట్లో కూడా కొంతమందిని వెనక్కి లాగడానికి చూస్తుంటారు. ఏంటంటే వద్దు బిడ్డ, పక్కన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, ఈ రాత్రి దాకా పాటలు పాడబోతే ఏమంటారు అని చెప్పేసి చాలా మంది కళాకారులలో ఉండే ఉంటది. అట్లా ఏదైనా సాంగ్ పాడడానికి పోతే కూడా ఇది పెద్ద అమౌంట్ వాళ్ళు పాడే పాట అమ్మా, ఇది చిన్న వాళ్ళకి ఇయ్యము అని చెప్పేసి అంటారు చూడు. చాలా బాధ అనిపిస్తుంది అక్కడ. అంటే ఒక డబ్బుకున్న వాల్యూ మనిషికి లేకుండా పోయిందా, ఒక డబ్బుకున్న వాల్యూ ఒక పాటకు లేకుండా పోయిందా, ఒక కళాకారునికి లేకుండా పోయిందా అని చెప్పేసి నాకు చాలాసార్లు అనిపించింది ఇట్లా. కానీ అవి జరుగుతూనే ఉన్నాయి, ఇంకెప్పుడు ఆపుతారో తెలియదు. ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి నీ ద్వారా ఏ మాట చెప్పగలుగుతావు అందరికి? వాల్యూ ఇస్తే బాగుంటుంది అక్క. చిన్న తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు పాటకే అదే పైసకే ఎక్కువ వాల్యూ కాకుండా పాటకి ఎక్కువ వాల్యూ ఇస్తే బాగుంటుంది. పాటను అమ్ముకుంటారు చాలా మంది. ఇప్పుడు మొత్తం అమ్ముడు పోయింది పాట. మాలాంటి వాళ్ళకు మొత్తము అవకాశాలు లేకుండా పోయినాయి, పాట అమ్ముడు పోయి. ఇది సో మిమ్మల్ని కూడా గుర్తుంచుకొని అవకాశాలు ఇస్తే మంచిగా లాస్ట్కు. అవును షెల్లే, మరి నాకు ఒక పాట నీ నోటి నుండి మళ్ళీ ఒకసారి వినబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మస్తు ఫేమస్ అయింది. దారి పొంటస్తుండు దవ్వ దవ్వస్తుండు దారిద్దునా ఊరిద్దునా. ఈ పాట మరి ఇద్దరం పాడదామా? ఇగో నువ్వు కూడా నాకు ఒక పాట నేర్పాలి, ఇద్దరం కలిసి ఇంకొక పాట పాడదాం. ఇది నీ గొంతుతో నేను అలానే ఉన్నది. పాడేసే మరి. ఆహా దారి పొంటొత్తుండు దవ్వ దవ్వొత్తుండు దారిత్తునా ఓనిత్తునా జోరు మీదొత్తుండు కారు మీదొత్తుండు పోనిత్తునా లేక ఊకుందునా దారి పొంటొత్తుండు రానిత్తునా తొవ్వ పొంటొత్తుండు ఓనిత్తునా నాయనక 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 పడుతుండు నా ముందడుంటుండు సందిత్తునా వత్త వందిత్తునా ఇనుకుంటా వత్తుండు అనుకుంటా పోతుండు బందైదునా బంధమై చూపనా. మస్తు అన్నావు కదా షెల్లే. అసలు ఈ పాటికి అచ్చుడితోనే చూసి నేర్చుకున్నావు. నేను ఎందుకు వాడద్దు అనేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టినావా? అవును అంతేనా? అంతే అక్క. కాదు మరి దారి పొంటొత్తుండు అని వాడినావు, ఎవరైనా నచ్చలే లేదా దారి పొంట లగ్గం చేసుకుంటా అని? లేదక్క, ఎవరు లేరు. ఈ దారి పొంట వస్తుండు మనతో కాదు. ఈ దారులు దరిద్రాలు ఏం లేవు మనకు. అంతే అంటవా? అంతే. కాదురా, ఇప్పుడు ఎట్లాగో దారి పొంట వస్తుండు దవ దవ వస్తుండు అని వాడినావు, మరి పిల్లగాడు కూడా నీ అంటే దారితోనే వస్తాడు కదా. ఇట్లా ఏం లేవు. అంతేనా? ఇగో ఎప్పటికైనా ఆడపిల్లలు అన్నప్పుడు అత్తగారింటికి పోవాల్సిందేనా? నువ్వు గట్లా అంటే ఎట్లా? ఇంట్లో అమ్మ పోరు పడలేక ఈడేమో పోరు పడలేక సచ్చేటట్టున్నా నేను మధ్యలో. నన్ను చంపనీకి వచ్చిందా పాటలు పాడనీకి వచ్చిందా అసలు నాకు అర్థమైతలేదు. చూసిండ్రా అనుల్లమ్మ షెల్ ఎట్లా తిడుతుందో నన్ను. ఇంటి కదా ఈ మమ్మీ పోరు పడతలేను, ఇక్కడికి వచ్చినాక నీ పోరా అని అంటున్నది. ఇగో కాదురా, ఆడపిల్లలం అన్నప్పుడు లగ్గం చేసుకుని అత్తగారింటికి ఎప్పుడైనా పోవాల్సిందే. పోతప్పుడు పోదాము, అదే పోరు అవుతున్నది. మరి నన్ను పిలుస్తావా లేదా లగ్గానికి? నీ పెళ్ళి అయినాక నా పెళ్ళి అవుతుంది కదా. అబ్బా, ఇప్పుడు అక్కదైతుందా చెల్లెలు అవుతుందా? ఫస్ట్ అక్కది అయినాకనే కదా చెల్లెది అవుతుంది. అంతేనా? మళ్ళా సరే, అక్కని ఇచ్చిపెట్టి చెల్లెకి చెప్తారా ఎవరు? చెయ్యరు. కానీ నేను ఎట్లాగో ఇప్పుడు లగ్గం టాపిక్ తీసినాం కాబట్టి నేను లగ్గం చేసుకుని నా అత్తగారి ఇంటికి పోతా. నువ్వు కూడా పోతావు రేపు పొద్దుగల లగ్గం అయినాక. మరి అప్పుడు ఇప్పుడు అప్పగింతలు ఇస్తారు కదా, అప్పుడు నీ ఎంబడొత్తా. అప్పగింతల తోడుకొస్తావా? సరే, ఇప్పుడు అప్పగింతల పాట అందుకో, తర్వాత ముచ్చట షూరి చేద్దాం. జర్ర యాదిలంచుకోవే బిడ్డో అడుగు వెడుతున్నదత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలే నిండా నూరేళ్ళు అయ్యా అవ్వల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో
అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాది నుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలే నిండా నూరేళ్ళు ఇంటి పనులుంటాయి వంట పనులుంటాయి అడుగు పెట్టిన కాంచి అన్ని నువ్వంటాయి చాతగా కాపైన సాపేసి వండొద్దు సత్తువా తెచ్చుకొని సాధించి తీరాలే ఆడ అయ్యవ్వలుండరే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాది నుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలే నిండా నూరేళ్ళు ఆడ బతకాలే నిండా నూరేళ్ళు ఆడ బతకాలే నిండా నూరేళ్ళు నేను అత్తగారింటికి పోకముందే నన్ను ఇక్కడనే స్టూడియోలో ఏడిపిస్తున్నావు కదా చెల్లె. అయ్యో ఏడవాలా నేను ఇప్పుడు ఇక్కడనే? ఎట్లాగో నీ పెళ్ళికి ఇద్దరం కలిసి ఏడుతాము ఒక అక్క ఇవ్వని నుంచి ఎందుకు ఇదే పోరు ఇదే ఏడుపు ఎందుకు ఆయల చేసుకున్నాడు ఎత్తుకుంది ఆయల నేను వాడతా నీ దగ్గరకు వచ్చి కానీ నువ్వేం బాధపడకు నేనున్నా నీకు. అంటే అప్పుడు ఇంకెక్కువ బాధపడాలా? ఏం లేదు బావ వచ్చి పక్కపొడి నిలబడంగా అందరిని అవుతానే ఉంటారు బావ కూడా ఎడతాడు. ఓ నాయనో మా చెల్లెతో పెట్టుకోవద్దురా దేవుడా. చూసిండ్రా అనులాట ఏడిపిస్తాంది ఇటు నవ్వుపిస్తాంది మధ్యలో బాగా టాపిక్ తీస్తాంది మరి అంతే కదా. అంతేనా చెల్లా? ఇప్పుడు ఏడిపించినావు కాబట్టి అక్క ఇంకోటి ఏంటంటే నువ్వు సినిమాలు చూస్తావారా? చూస్తా అప్పుడప్పుడు. ఏంద్ర అంత డల్లుగా చెప్పినావు చూస్తా అప్పుడప్పుడు అన్నట్టు. మనకు టీవీ చూసి అంత టైం ఎక్కడిది ఫోనే చక్కగా చూడడం అయితే ఇంటికి నువ్వే అంటివి 4 సార్లు ఫోన్ చేసినా లేకపోతే నువ్వు ఫోన్ చూస్తావా చూడవా ఇంకా టీవీ ఏడో చూస్తావా? అంతేనా? టీవీ చూడవు ఎక్కువ. ఒసే రాములమ్మ సినిమా చూసినావా మరి? చిన్నప్పటి నుంచి చూస్తుంది. చూస్తావా? ఎట్లా అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే? మస్తు మంచిగా అనిపిస్తుంది. అది ఎర్రదలం కదా ఎర్రసైన్యమైన ఎర్రదళమైన మనకు ఒక ధైర్యం ఉంటది. అంతేనా? ఆ పాట చూసిన అందుకెళ్ళి పాట అందుకో తర్వాత మనం మాట ముచ్చట పెడదాం. ఓకే సరేనా? షురు చేసేసి. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ విచ్చుకొని మొగ్గవోలే పచ్చి పాల నిగ్గువోలే ముచ్చటేసి పోతున్నావే ఓ రాములమ్మ దొరగారి దొరసాని దీవెనలా కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్త బాంచెనని వంగినవమ్మ 3 కుంచలిస్తే నిలువెత్తు పొంగినవమ్మ దొరగారి కాళ్ళొత్తే దూదివైనవమ్మ ఓ రాములమ్మ దొరసాని పై ఊగే పంకవైనవమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ. అసలు మస్తు వాడినవు పాట అక్క. థ్యాంక్ యూ. కాదురా ఇప్పుడు అప్పటి సినిమాలే కాకుండా ఇప్పుడు సినిమాలల్లో పాటలు ఏమన్నా మరి వింటున్నావా లేదా? ఇప్పటి సినిమా పాటలు మస్తు గత్తున్నాయి. అవును బొచ్చడు వస్తున్నాయి కానీ నాకు సినిమా పాటలు జర వాడతలేవు. ఫోక్ మనకు ఫోక్ కదా ఎక్కువ. మనం పల్లెటూరులో పుట్టినాం కదా సినిమాల దిక్కు చూడబుద్ధి అయితే లేవు అంటే ఫోక్ సాంగ్స్. యూట్యూబ్ ఓపెన్ చేసినాం అంటే గతం ఫోక్ సాంగ్స్ బాసింగ బలాలే అంటుంది. మా చెల్లి ఇప్పుడు లగ్గం చేసుకొని అంటుంది. ఇప్పుడు ఆ పాట వాడించుకుందాం తర్వాత ఒక మాట చూడరులా నేను నా కోసం పాడుకుంటలేను మా అక్క కోసం పాడుతాను. మా అక్కకు బాసింగ బలం దగ్గరకు వచ్చిందని వాడతా ఈ పాట. ఓకేనా? వెన్నెలకు పెళ్లి చేసుకోవాలి నేను ఈ పాట వాడాలి. అంతేనా? సరే ఇప్పుడు షురు చేసేసి తర్వాత ముచ్చట పెడదాం మరి. ఓకే అక్క తప్పకుండా. ఉత్తాసేతుల 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 ఉంచా పిల్ల అటోడజను ఇటోడజను గాజులు ఏపిస్తా మల్లా మెల్లగా 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 తువ్వాల కొంగు ముడేసుడే బాసింగ బాసింగ బలాలే బలువున్నాయే చేతుల జీలకర్ర బెల్లాలే. ఇంకేంది అక్క కోసం బాసింగ బలాలు వాడతా అన్నది చలో పాడేసింది. నా లగ్గంలో కూడా అప్పగింతల పాట ఈ పాట నువ్వే వాడాలి. నువ్వు లగ్గం ఎప్పుడు ఎత్తుకుంటావో నేను ఎప్పుడు పాట వాడాలో అంతేనా? నా పాట కోసం నువ్వు లగ్గం చేసుకో అక్క జల్దీ. ఇది తొండుల్లా అనుల్లా మా చెల్లె పాట పాడడానికి కూడా పెళ్లి చేసుకోవాలి. నువ్వు అంటున్నావు కదా లంగమోని వేసుకోవు ఏం లేవు మొగరాయిలు ఎక్కుంటావు అని. ఆయల్ల లంగమోని వేసుకుంటే చీరనైనా కట్టుకుంటా నీ పెళ్లికి. పెళ్లి అల్ల నిజం. ఎందుకంటే ఉద్యమ పాటలు పాడుతున్నావు గర్జించే గొంతుక మొగరాయుడని నిన్ను ఎందుకు అట్లా అని అంటే
అంత మోటు పని చేస్తావురా నువ్వు. తండ్రికి బిడ్డ లెక్క కాదు, కొడుకు లెక్క పని చేస్తావు నువ్వు. అందుకే నిన్ను షెల్ అన్న ఇక నుంచి తమ్ముడు అని పిలుస్తా. అబ్బా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా? నిజంగా చెప్పాలంటే నాకు నా అక్క కూడా అక్క నన్ను ఎప్పుడు చూసినా గానీ అక్క బావ నన్ను బావ అంటాడు. నాకు మర్దలు లేరు, నాకు బొమ్మర్దివి నువ్వు అని చెప్పి అంటాడు. బామర్దలు లేకున్నా కానీ నీ రూపకంలో బామర్ది అని చెప్తా ఉంటాడు. మాకు అన్నలు లేకున్నా ఒక అన్న లెక్క మాకు ముందు ఉంటాడు అక్క బావ. అక్కనేమో నాకు ఒక ధైర్యం అని చెప్తా ఉంటది నన్ను ఏడికి పోయినా. వాస్తవానికి చెప్పాలంటే నేను ఏ స్టూడియో కన్నా పోతున్నా కానీ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, నేను మాట్లాడే మాట ఇట్లా మాట్లాడు, కొన్ని పాటలు ఇట్లా వాడని చెప్పేసి ప్రతి ఒక్కటి నాకు ఒక పోక్ చేసి చెప్తా ఉంటది పెద్దక్క. అక్కనేమో ఒక తమ్ముడు లెక్క, బావనేమో నన్ను ఒక బొమ్మర్ది లెక్క చూస్తారు చూడు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎట్లాగో మీ బావ బామ్మర్ది లెక్క చూసుకుంటాడు కాబట్టి ఈసారి ఎట్లాగో ఇంటికి అత్తా ఉంటారు. ఇక ఎంత అత్తగారింటికి పెళ్లి చేసి పంపించినా ఇంటికి అత్తనే ఉంటారు, పోతనే ఉంటారు. ఓ అత్తగారింట్లో 40%, ఈ అమ్మగారింట్లో 60% ఉంటది ఈ లెక్కనే. అంతేనా? వచ్చినప్పుడు మరి మీ నాయన సుక్క ముక్క అవి నడుస్తాయి తెలంగాణ. ఇక నుంచి నువ్వు కూడా జరా మందు తాగు నేర్చుకో, ఏం కదా బావతో కూర్చొని తాగితే ఫోక్ జాతర కంటే ఎక్కువ అవుతుంది ఇంట్లో. ఇక జాతర పెద్ద జాతర పెట్టుకోవాలి ఇక మనం. అంతేనా? అంతే. మళ్ళా మందు చేయమంటే ఇక ఎక్కువనే వస్తాయి పాటలు, అంతా పంచాయతీలు కూడా వస్తాయి. అంతేనా? కాదు, నిజంగానే అసలు మనం తాగుతలేం కాబట్టి నేను ఈ మాట అనాలనుకుంటాను. నా మందు తాగితే నిజాలన్నీ బయట పడతాయి అంటారు, నిజమేనా అది? అవునక్క, అది నాకు కూడా తెలియదు. మందు తాగినప్పుడు అన్ని లేనివన్నీ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు, దాంతో పంచాయతీ చేసుకుంటారు. అంతేనా? అసలు పల్లెటూరు అంటేనే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది చెల్లె. పల్లెటూరులో మనం ఎన్ని రోజులు ఉన్నా గానీ ఉండబుద్ధి అవుతుంది, ఏడుకోబుద్ధి కాదు. పల్లె పాటలు విన్నా కూడా అంత అద్భుతంగా ఉంటాయి. మరి ఇంకొక మంచి పల్లె పాట అందుకు. ఓకే అక్క, తప్పకుండా. అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా, అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా, తలువాయి సాయక్క బేగారి బాలక్క తాలారి రామక్క తంగెల్ల సిన్నక్క, అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా, మా యారాలు తన్లిళ్ళ కార్యం ఉందని పోతే ఇంటల్లు నన్నాని ఇంతే చంపేసిండ్రు, ఇంటల్లు నన్నాని ఇంతే చంపేసిండ్రు, బీర్ల సారా కలిపి బాగానే పట్టిండ్రు, మల్ల దొరకాదాని ఫుల్లుగా నింపిండు, మల్ల దొరకాదాని ఫుల్లుగా నింపిండు, కోడి బగారొండి తినమాని వడ్డిస్తే సేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు, సేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు, తాడి సెట్టెక్కిండు అగ్గో తాడి సెట్టెక్కిండు, తాళాలు కొడుతుండు రాలి కన్నా రాలి కూలడేవేవి నీ నెట్టి మీద కళ్ళు లొట్టివాడా, అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా, అక్కో మీరింటిరా నా బాధ, అక్కో మీరింటిరా. ఎట్లా ఈ పాటకు అర్థం ఏంటిదిరా చెల్లె అసలు? అయితే భార్య భర్తలేదు, ఇది ఊర్లలో పంచాయతీలు బాగా అవుతుంటాయి కదా, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ కి పోయారు, అలా సొంతం ఏరాలోళ్ళ ఇంటికి పోయారు. అక్కడ ఈయన చేసేది మందు తాగినాక చేస్తున్నాను అనమాట. బీర్ల సారా కల్పిస్తే తాగిండు, కోడి కూరతోటి బువ్వేస్తే దాని చేతితో కలపకుండా కాలంతో అట్లా అయిపోయింది కదా. ఇంకొక పాట చెల్లె, మా పల్లె ఎద నిండా దుఃఖం పాట, మరొకసారి షురు చేసేసేరా. తప్పకుండా అక్క. మా పల్లె ఎద నిండా దుఃఖం, కొండ కోనల్లో వారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం, కడుపార నిను గంటి కొడుకా నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు, నేను చచ్చిపోయినా నువ్వు రాకు, నేను చచ్చిపోయినా నువ్వు రాకు, అడవి తల్లిని అనాథ చెయ్యకు, పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్లా వచ్చింది కొడుకా, అయ్యో ఎవరుంటారయ్యా మీ వెనక, స్వార్థాల లోకము సస్తే మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా, ఈ బతుకున్న పీనిగల బ్రతుకు తెరువు కొరకు బందుకును వదలకయ్యా, మా పల్లె ఎద నిండా దుఃఖం, కొండ కోనల్లో వారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం. నువ్వు కూడా దుఃఖం తెప్పించినావు తెలుసా ఈ పాటతోని. అక్క ఇంకొక పాట కూడా వాడుకుందాం అక్క ఇట్లాంటిదే. చలో షురు మరి. నిప్పులే గరుబాన దాగినాయో అగ్గి పిడుగులా బయటకొచ్చినాడో, డొక్క నిండని బక్క పేయి నుండి బొక్క బరిసే నంది పుట్టినాడో, దశకంటుని వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, ఎదిరించి వరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు,
మేఘనాథుడే నీ కొడుకు కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి హారతిస్తాననుకుంటివో దిష్టి బొమ్మలోనే బిడ్డలొస్తే చితిమంటలారతీస్తివో కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో ఒళ్ళు నిమిరినావో అమ్మా అనలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావో పేగు గోసిన నాడు కలగని ఆ బాధ కాలిపోతుంటే కలుకుమందో ఆ బాధ నుండి పెట్టు పండుకు శబ్దాల కంటాల నీ కొడుకు ఉన్నడమ్మా దండకారణ్యమును చూస్తున్నాడమ్మా గాలికి గాయం వానే కాదు నిప్పుకి చెదలే బట్టబోదు నీటిని ఎవ్వడు గోయలేడు భూమిని ఎవ్వరు దాచలేరు వీరులు తారలై నింగినున్న పోరాటం అన్నది ఆగబోదు వీరయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు పుడతారులే మళ్ళీ వీరయోధులు. ఈ పాటలు ఎక్కువ పాడతావు కదరా, నీకు చాలా ఇష్టం అనుకుంటా కదా. ఇష్టమైన పాటలు అంతేనా? అవునక్క. ఇన్ని పాటలు పాడినావు కదా, ఎక్కువ ఏ పాటలు అంటే ఇష్టం? ఫోక్ పాటలా, ఉద్యమ పాటలా? నాకు విప్లవ పాటలు ఇష్టం, అవే ఎక్కువ ఇష్టం. చాలా ఇష్టం నాకు. అవే ఎక్కువ పాడతావు కూడా? ఎక్కువ పాడతా, అవే వింటా కూడా. వింటది కూడా. ఇంకొకటి ఈ పాటను చూడు, రావి సెట్టెక్కేడు రాగాలు తీసేడు, ఈ పాట ఒకటి. ఇంకటి సిన్న సిన్న సింతల్లా. ఈ రెండు పాటలు మరి నా కోసం ఒకసారి వినిపియవా? ఓకే అక్క. చలో షురు అయ్యి. రావి సెట్టెక్కేడు రాగాలు తీసేడు, రావి సెట్టెక్కేడు రాగాలు తీసేడు, రోగమన్న అగ్గో రోగమన్న అరే రోగమన్న వచ్చి సావడమే విని రాగాల మీద మన్నువయ్యా, అగ్గ రోగమన్న వచ్చి సావడమే విని రాగాల మీద మన్నువయ్యా. వట్టి సాపల కూర వరి పిల్ల మెతుకులు, వట్టి సాపల కూర వరి పిల్ల మెతుకులు, వచ్చన్న బుక్కాది నడేమే విని మొక్కి మొక్కం మీద మన్నువయ్యా, వచ్చన్న బుక్కాది నడేమే విని మొక్కి మొక్కం మీద మన్నువయ్యా. సిన సిన సింతల్ల లైటయ్య వీరా నరుడా ఓ నరసయ్య, లైటయ్య వీరా నరుడా ఓ నరసయ్య, లైటయ్య నేనొక్క లేత పోరన్నే ఓ పిల్ల ప్రామీల, లేత పోరన్నే ఓ పిల్ల ప్రామీల, గునగున మామిల్ల కింద నరుడా ఓ నరసయ్య, మాటాడవేరా నరుడా ఓ నరసయ్య, మాటాడ నేనొక్క మంచి పోరన్నే ఓ పిల్ల ప్రామీల, మంచి పోరన్నే ఓ పిల్ల ప్రామీల, సినసీన సింతల్ల లైటయ్య వీరా నరుడా ఓ నరసయ్య, లైటయ్య వీరా నరుడా ఓ నరసయ్య. బాబా ఏమన్నావా అన్నవా? ఇప్పటి వరకు చాలా అద్భుతంగా వాడుతున్నారు అన్ని పాటలు. అసలు దేవుడిచ్చిన గొంతు, దేవుడిచ్చిన వరం అనుకోవాలి అంతే. చలో ఇప్పుడు నేను ఎందుకో నాకు డల్ డల్ అనిపిస్తుంది చెల్లె. పాటలతోటి కవర్ చేసినాక కూడా నీకు డల్ అనిపిస్తుంది, డప్పు పెట్టాలి అంటవా? నీ గొంతుతోని పాటలు వింటే అసలు డప్పు దరువు అవసరం లేదు తెలుసా, అంత అద్భుతంగా ఉంటాయి. డాన్స్ చేయాలి అంతే మరి. ఓకే, నేను డాన్స్ చేయాలి, నువ్వు పాట అందుకోవాలి. చలో షురు చేసే ఇక. అంతేనా? దన్ దన దన దన్ దన దన దన్ దన 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 రే దన దన దన్ దన దన దన్ దన 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 రే దన్ దన దన దన్ దన దన దన్ దన 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 రే దన దన దన్ దన దన దన్ దన 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 రే. కొమ్మలు పూసే కొమ్మలు గాసే కొమ్మల కొరకు కోయిల పూసే, మట్టి వాసన గుప్పున లేపే సిట్టి గుండెను తట్టి లేపే, అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాల కుండల నిండా పాలతీరు అచ్చమైన పడుచు జంట మనదంట, దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే. ఇంకా ఇంకా ఇదే జోష్లో ఇంకొక పాట షురు అయ్యి. ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందిల్లా శివ సత్తుల మోతల్లా చమిడి కలకు తల్ల, ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందిల్లా శివ సత్తుల మోతల్లా చమిడి కలకు తల్ల, పొద్దు గదులుతున్నదే మాగురాలెల్లమ్మ గద్దె కాడి కొత్తిమే జగములేలే పెద్దమ్మ, పొద్దు గదులుతున్నదే మాగురాలెల్లమ్మ గద్దె కాడి కొత్తిమే జగములేలే పెద్దమ్మ, అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు గుగ్గిల మెదురు నాగుంబాములెదురు నడికట్టు ఎదురు నడికట్టు ఎదురు, ఇందురు ఎల్లమ్మ పొతిరెటి పోసమ్మ జూబ్లీ పెద్దమ్మ పాయల
దుర్గమ్మ ఇందురి ఎల్లమ్మ పొతిరెడ్డి పోచమ్మ జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ తల్లి ఊరుగాసే తల్లివే ఉజ్జయిని మంకాలి వేయిగల్లా సూపువే ఓరుగల్లు భద్రకాళి ఊరుగాసే తల్లివే ఉజ్జయిని మంకాలి వేయిగల్లా సూపువే ఓరుగల్లు భద్రకాళి. బాబా ఇక పాట అందుకుంటే చాలు మనం ఊపు వేయాల్సిందే. ఇట్లా ఏమంటారు డప్పు దరువు లేకున్నా మా షెల్లె గొంతుతోనే అంత అద్భుతంగా ఉంటాయి ఇలా పాటలు. అక్క అలసిపోయినావా షెల్లె? ఇక ఏం లేదక్క, ఇంకెన్నైనా వాడుకుందాం, అలసిపోయేది ఏం లేదు. షెల్లె నేను మంచిగా తయారైనా, లంగవని వేసుకున్నా, గాజులు వేసుకున్నా, మరి నన్ను చూస్తే ఇంకేం పాట గుర్తుకొస్తుంది? ఇంకొక పాట వాడుకుందాం. ఏం పాట? శిలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు. నేను గాజులు వేసుకున్నా కాబట్టి గాజుల సప్పుడు పాట పాడతావా? మరి ఇంకా గట్టిగా పాడతావా? పాట చేసేసాయి. శిలం సాయి కట్ట కింద గాజుల సప్పుడురో, శిలం సాయి కట్ట కింద గాజుల సప్పుడురో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడురో, అర్రే గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడురో, శిలం సాయి కట్ట కింద గాజుల సప్పుడురో, శిలం సాయి కట్ట కింద గాజుల సప్పుడురో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడురో, అర్రే గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడురో. ఇంకా అట్లనే జోష్గా ఇంకేం పాట? నీకు జోష్ పడలే? ఇంకా కావాలి మరి, నీ నుండి ఇన బుద్ధి అవుతుంది, నాకు ఇట్లా ఎంజాయ్ అయ్యే బుద్ధి అవుతున్నది. బతుకమ్మ పాట అందుకుంటావా? ఓకే అక్క, చాలా షూర్. రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాల, నెతి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కడ ఉయ్యాల, పాపిట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాల, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాల. నువ్వు రాగం ఎత్తరాదే అన్నవో లేదు, నేను రాగం ఎత్తుతాను కూడా నీతో పాటు. ఇద్దరం కలిసి రాగం ఎత్తుకుంటేనే ఇలా ఫోక్ జాతర దుమ్ము దులపాలి. దుమ్ము దులపాల్సిందే మన ఫోక్ జాతర. అంతే. మరి ఇంత దుమ్ము దులపాల్సిందని నీ మాటతో అన్నావు, అంటే నీ నోటితో నా మాట అన్నావు కాబట్టి మరి నాకు ఒక పాట నేర్పియవా? నువ్వు ఇందాక నేర్పిస్తా అన్నావు, అక్క నాతో కలిసి నువ్వు కూడా పాట పాడేవన్నావు. మస్తుగా వాడుకుందాం. ఏ పాట కావాలి చెప్పు? నీకు నచ్చిన పాట ఒకటి ఫోక్ పాట వాడు, నేను రాగం అందుకుంటా. ఫోక్దా? పోరిరాయే జాతర పోదామురాయే జాతర, పోరిరాయే జాతర పోదామురాయే జాతర, ముందు ముందు గల ట్రాక్టర్ ఎక్కి కూసుంది ఆ సవితి, నాకు తెలుసురా దానికి నీకు ఏదో లింక్ ఉంది, దింపు నువ్వు దాన్ని దింపు నువ్వు, దాన్ని నువ్వు దింపురా దాన్ని దింపుతేనే నేనెక్తరా, దాన్ని నువ్వు దింపురా దాన్ని దింపుతేనే నేనెక్తరా, పోనిరాయే జాతర పోదామురాయే జాతర, పోనిరాయే జాతర పోదామురాయే జాతర. షెల్లె, అమ్మ వండే కూరలల్లో నీకు ఎక్కువ ఏ కూర అంటే ఇష్టం రా? నాకు అమ్మ చేతి బిర్యానీ ఇష్టం. నాకు బిర్యానీ ఎక్కువ ఇష్టమా? అమ్మ చేస్తుందా అక్క వాళ్ళు చేస్తారా? అమ్మనే చేస్తుంది. అవునా? నాకెందుకో చేపల కూర అంటే బాగా ఇష్టం. ఇంకా చేపల మీద ఏదైనా పాట పాడరాదు? చేపల కూర కావాలా నీకు? మళ్ళీ అది ముందే చెప్పకపోతే ఏం కూర అని అడగంగానే నేను బిర్యానీ అంటే నాకు నోరూరింది. మా అక్క తెప్పిస్తుందేమో తిందామని నేను కూర్చున్నా. ఇక అయిపోయినాక మన ప్రోగ్రామ్ అయిపోయినాక బిర్యానీ తినేవుతి. రైట్. ఇప్పుడైతే నాకు మరి చేపల పాట పాడు. ఓకే అక్క. షురు. పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా, పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా, ఎండు చేపల కూర వండి తెచ్చినారా, ఎండు చేపల కూర వండి తెచ్చినారా, కూర తిని పోరో చేపల సారు దాగిపోరా, కూర తిని పోరో చేపల సారు దాగిపోరా, గంగలోన గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను, గంగలోన గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను, కొడవలితో గోసిన శుభ్రంగా చేసిన సోకు నూనె పోసిన సరుకులేసిన కూర తిని పోరో చేపల సారు దాగిపోరా, హరరే కూర తిని పోరో చేపల సారు దాగిపోరా, పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా,
చేపల కూర వండి తెచ్చినారా పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా ఎండు చేపల కూర వండి తెచ్చినారా చలో ఇప్పుడు రారా అని అన్నావు కదా, నేను మీ ఇంటికి వస్తా, నువ్వు నాకు చేపల కూర అండి పెట్టాలి. రా నీళ్ళు నా ఇల్లు అంత మా నీళ్ళే. అబ్బా నడు మాట ఇంటికాడ. చాలురా, అబ్బబ్బా ఇక అన్నం తినకుండా నడుతుంది ఇలా నాకు. అట్లానే అన్న అందుకోసం చూసినానులా ఇంటికి తీసుకుపోయి చేపల కూర అండు అని అంటే నువ్వు అచ్చుడే మన ఇల్లేనాయే మందిల్లు కాదు కదా అంటున్నది. ఆ కడుపు మాట నిండిపోయింది. కడుపు నిండింది, అందుకోసమే అన్నదట ఆ మాట. గ్రేట్ రష్యలే నువ్వు అక్క అంద నీ బుద్ధులే. అంతేనా? పాట అంటే నీకు చాలా ఇష్టం అని అర్థమవుతుంది. ప్రాణం. అంతేనా? అవును. పాట అంటే ఇష్టం కాదు, ప్రాణం. అవును. మరి ఆ పాటకే ప్రాణం పోస్తున్నావు కాబట్టి నీ గొంతుతోని. ఉమ్. మరి పాటమ్మ గురించి ఒక పాట అందుకుంటావా? ఓకే అక్క తప్పకుండా. షురు చేసేసి. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా ప్రతి మదిలోన మెదలుతుంటావో పాటమ్మా నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా నిన్ను ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. ఎన్నడు మరవకు, నీ అస్సలు మరవను. ఊపిరున్నంత వరకు పాటమ్మని నేను మరవకు. అస్సలు మరవనక్క. అంత నా అద్భుతంగా జీవితం ఉంది ఉన్నంత గొంతు. వరకు నా పాటను నేను విడిచిపెట్టను, నేను మర్చిపోను. అంతే, అసలు అంత అద్భుతంగా వాడుతున్నావు కాబట్టి పాటమ్మ కూడా నిన్ను అసలు మరవదు తెలుసా. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అసలు మరవది, గుర్తుంచుకుంటది ఎల్లప్పుడు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. చెల్లె మరి మంచి మంచి పాటలు జోష్ ఉన్నాయి వాడినావు, ఉద్యమ పాటలు వాడినావు, ఇంకా అట్లనే ఏడ్పించే పాటలు వాడినావు, వంట చేసుకునే పాటలు అన్ని వాడినావు. చాలా అద్భుతంగా వాడినావు. మళ్ళీ మనం ఒక రోజు కలుసుకుందాం. ఓకే తప్పకుండా. సరేనా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంటికోవాలి, తెల్లారి మళ్ళీ నేను లేచి మీ ఇంటికి రావాలి. చేపల కూర అండి పెడతా అన్నావు కదా. రాత్రికే వండి పెడతా అన్నా, నువ్వు ఇవాళ రాత్రికి రా, ఇద్దరం కలిసి తిందాం. ఎందుకు చేపల కూర రాత్రి అందింది ఈ మనం ఇప్పుడు మంచిదంటారా? కాదు, ఇప్పుడు మనం షో అయిపోతుంది కదా, అందరు మనోళ్ళు కూడా ముంగడ కూర్చొని చూస్తారు కదా, అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మనం కూడా పోదాం. పోదామా? పోయి చేపల కూర వండుకొని తిందాం. మంచిగా తిందాం. సరేనా? మరి అమ్మ నాయనని కూడా అడిగినట్టు చెప్పు. బారే మంచిగా చెప్తా, అందరు చూస్తేనే అడుగు అమ్మాయిని. అంతేనా? ముంగనే టీవీ ముంగనే ఉన్నారు ఇప్పుడు. అడుగుతా అమ్మ నాయనని కూడా, నేను ఫోన్ చేసి అడుగుతా. సరే. సోషల్ కదా, ఈ వారం మన ఫోక్ జాతరలో సింగర్ స్వాతి గౌడ్ తోని మాటలు పాటలు ఎట్లున్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయిలే, మస్తు ఎంజాయ్ చేసిండ్రు కదా. మరి మళ్ళొక వారం మళ్ళొక సింగర్ తోని కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.